చూడండి మా నెక్స్ట్ ఏంటంటే మనకు వాటర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. వాటర్కి సంబంధించి వాటర్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఫరెంట్ హ్యాబిటేట్స్ గురించి ప్రజెంట్ చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద concentration of water in environment is divided into aquatic environment and terrestrial environment. అంతే కదా, మనకు తెలిసిందేదే. ఈ వాటర్ ఉండేటటువంటి వాటర్ని బేస్ చేసుకునేసి ఎన్విరాన్మెంట్ని రెండుగా డివైడ్ చేయొచ్చు. అలాగే ఆ రెండు ఏంటివి, ఎన్విరాన్మెంట్, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. అంటే నీరు ఉండే ప్లేస్, నీరు లేని ప్లేస్. All animals in the nature should maintain certain amount of water in their body to carry out metabolic activities. అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా ఈ ఇక్కడ ఆల్ అనిమల్స్, ఏ అనిమల్స్ అయినా కానీ ఇవేం చేస్తాయి, వాటర్ని తీసుకుంటాయి కదా అనిమల్స్. అది బాడీలో ఏం చేసుకుంటుంది, వాటికి కావాల్సినటువంటి వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, ఎంత కావాలో అంత సెల్స్లో. మనం కూడా అంతే, సెల్స్లో వాటర్ని స్టోర్ చేసుకుంటాము. మళ్ళీ అవి కావాల్సినటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ కోసము యూస్ చేసుకుంటూ ఉంటాం. మనం స్టోర్ చేస్తామా, మనం ఎత్తుకొని పెడతామా అంటే అది మనకు కనపడదు, కానీ మన బాడీలో ఉండే మెకానిజం అలా వర్క్ చేస్తుంది. మన ద మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్ ఆర్ ఆస్మా రెగ్యులేషన్ ఇన్ టెరెస్ట్రియల్ అనిమల్ ఈజ్ వెరీ severe because they face evaporation and or desiccation of water due to high temperature. Evaporation of water from the animal body is essential to regulate the body temperature, but the animal should not lose large amount of water which affect the metabolic activities, resulting in the death of animal during. Next, during favorable conditions, certain protozoa undergo encystment of overcome the desiccation of water. Rotifers and roundworms lose the water quickly under unfavorable conditions, but regain regain its loss on the ఆన్సెట్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్. అంటే ఇప్పుడు వాటర్ ఇలా ఉండే ప్లేస్, లేని ప్లేస్ అని రెండుగా ఎన్విరాన్మెంట్ డివైడ్ చేస్తాము. అలాగే మనం తీసుకునే వాటర్ని బాడీలో స్టోర్ చేసుకుంటాము. ఎందుకు అది అంటే నెక్స్ట్ ఫర్దర్ మెటబాలిక్ యాక్టివిటీస్ కోసము. అలాగే ఇలా ఆ వాటర్ అనేది ఎక్కువ ఉండే వాటర్ ఆల్మోస్ట్ మన బాడీ నుంచి యూరిన్ ఫామ్లో అలా బయట వెళ్ళిపోతూ ఉంటుంది. తక్కువ ఉండేది ఎలా అంటే మనకు దాహం వేస్తుంది కదా, అప్పుడు తాగుతూ ఉంటాం కదా, అలా బాడీలో ఉండే మెకానిజం అనేది ఈక్విలిబ్రియంగా ఉంటుందమ్మా. ఎక్కువ టెంపరేచర్ ఉండేటటువంటి ఏరియాలో ఉండే ఆర్గానిజమ్స్, అనిమల్స్ బాడీ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా, బాడీ నుంచి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఆ బాడీ నుంచి ఇది ఇలా ఎవాపరేషన్ అవ్వకుండా, ఈ ఎవాపరేషన్ కనుక తగ్గిందనుకో అప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, వాటర్ ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అని అర్థం ఇక్కడ. ఓకేనా, ఒకవేళ వాటర్ అనేది ఉండాల్సిన పర్సంటేజ్ కంటే 70 నుంచి 90% లేకపోతే కనుక ఏమవుతుంది, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్కి ప్రాబ్లం అయిపోయేసి ఆ అనిమల్ లాస్ట్కి చనిపోయే ప్రాబ్లం కూడా అయిపోతూ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రోటోజోవా, ఈ అనిమల్స్ ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కదా వీటికి కూడా. అంటే ఆ వాటర్ లేదా సీజన్ని బేస్ చేసుకొని వాటికి ఇష్టం లేనటువంటి కండిషన్స్ అలా ఉంటాయి కదా. అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏమవుతాయి, సిస్ట్ని ఫామ్ చేసుకుంటాయి. ఎందుకు, బాడీలో ఉండే వాటర్ లాస్ జరగకుండా ఉండడానికి. ఎప్పుడు ఇది మెయిన్లీ సమ్మర్ సీజన్లో అనుకోండి, సమ్మర్ సీజన్లో ఎక్కువ హీట్గా ఉంటుంది కదా, బాడీలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వకుండా ఉండడానికి సిస్ట్ని ఫామ్ చేసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇవి అలాగే అన్ఫేవరబుల్ కండిషన్స్లో రోటిఫెర్స్ అండ్ రౌండ్ వామ్స్ ఇవేం చేస్తాయంటే వాటర్ని ఎక్కువగా బయటకు వెళ్ళనీయకుండా, ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు వాటర్ని ఎక్కడైతే లాస్ అయిందో, ఇప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్లో వాటర్ కనుక లాస్ అయితే మళ్ళీ ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఆ వాటర్ని ఆ ప్లేస్ని ఫిల్అప్ చేసుకుంటుంది అనమాట కొన్ని అనిమల్స్, రోటిఫెర్స్ అండ్ రౌండ్ వామ్స్. ఓకేనా, నెక్స్ట్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్.
aquatic environment. Depending upon the concentration of salt, the aquatic environment is classified into freshwater, next estuary and marine environment. అంటే ఈ వాటర్ని డిపెండ్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ని బేస్ చేసుకుని, అంటే వాటర్లో ఉండే సాల్ట్స్ని బేస్ చేసుకొని వాటర్ని ఇలా మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చమ్మా. ఫ్రెష్ వాటర్ అండ్ జనరల్లీ సాల్ట్ వాటర్ అండ్ మెరైన్ వాటర్గా ఇలా డివైడ్ చేయొచ్చమ్మా. అలాగే animals living in any one of the side environment have to face the problem of water balance inside their body according to the existence conditions. If the osmotic pressure of in uh, internal tissue of an animal is equal to that of the osmotic pressure of the surrounding environment, the problem of maintaining water balance does not exist, but it is not very common. అంటే చూడండి, జనరల్గా ఇలా 3 types ఆఫ్ వాటర్ ఉంటాయి కదా, ఏ ఏ మీడియంలో అయినా కానివ్వండి, అది ఫ్రెష్ వాటర్ కానివ్వండి, సాల్ట్ వాటర్ కానివ్వండి, మెరైన్ వాటర్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ బాడీని కొంచెం ఈక్విలిబ్రియంలో ఉంచడానికి వాటర్ అనేది మంచి వాటర్ అంటే ఎక్కువ సాల్ట్స్ లేనటువంటి వాటర్ అనేది బాడీకి చాలా అవసరం కదా. ఇప్పుడు బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ ఏమవుతాయి, ఆస్మా రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది వాటర్ని బేస్ చేసుకొని. ఎట్ సైడ్ వాటర్ ఎక్కువగా ఉంటే కనుక ఒక సైడ్ ఎక్కువ వాటరు, ఇంకొక సెల్ అనుకోండి, ఇక్కడ సెల్స్లో కొన్ని సెల్స్లో ఎక్కువ వాటర్, కొన్ని సెల్స్లో తక్కువ వాటర్ ఉంది అనుకో, అవి ఈక్విలిబ్రియం అయ్యే వరకు ఇవి రెండు పర్మియబిలిటీ అంటే వాటర్ అనేది వెళ్తుంది అనమాట. ఎక్కడ వాటర్ కంటెంట్ తక్కువ ఉందో అక్కడ ఎంతవరకు వెళ్తుంది, ఈ ఆస్మా రెగ్యులేషన్ అయ్యే వరకు, అంటే వాటర్ రెండిట్లోనూ సమానం అయ్యే వరకు వెళ్తూ ఉంటుంది, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని ఏమంటారంటే ఆస్మా రెగ్యులేషన్ అంటారు. అప్పుడు ఒక ప్రెషర్ కూడా దాని మీద పనిచేస్తుంది అనమాట, ఇలా ఫ్లో అవ్వడానికి, వాటర్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి, దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్ అని కూడా చెప్పుకుంటూ ఉంటామమ్మా. అలాగే చూడండి, కానీ ఇలా జరగడము అనేది ఎక్కువగా జరగదు. ఆల్మోస్ట్ మన బాడీ నేచర్ని బేస్ చేసుకొని మన బాడీలో ఉండేటటువంటి మెకానిజం అనేది ఆల్మోస్ట్ అదే ఏమవుతుంది అంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటుంది. ఎప్పుడైనా ఇంకా మరీ ప్రాబ్లంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఆస్మా రెగ్యులేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఇన్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ internal tissue fluid is always greater than that the surrounding fluid, hence the water from outside tend to enter into the animal body through all possible ways. This is known as endoosmosis. Due to this process, the concentration of body fluid will be dilute, resulting in the slow metabolic rate and finally leads to death. To overcome this difficulty, various animals adopt different methods. అంటే చూడండి, ఫ్రెష్ వాటర్లో ఉండే యానిమల్స్లో బాడీ ఫ్లూయిడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బాడీలో ఉండేటటువంటి ఇంకా వేరే ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అంటే వాటర్కి బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బాడీ ఫ్లూయిడ్స్లో వేరే అన్ని మిక్స్ అయి ఉంటాయి, మినరల్స్ కావచ్చు, అలాగే సాల్ట్స్ కావచ్చు, ఇంకా వేరే ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అక్కడ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఈ వాటర్ అనేది ఎన్విరాన్మెంట్ నుంచి బాడీలోకి వెళ్ళేటట్లు చేస్తుంది. ఎందుకు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటే ఏమని అర్థము, వాటర్ తక్కువ ఉంది అని అర్థం. వాటర్ కన్నా కరెక్ట్గా ఆ కాన్సన్ట్రేషన్కి ఎంత వాటర్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండిమా, ఒక లీటర్లో 60% అంటే ఎక్కువ ఇవన్నీ సాల్ట్స్ మినరల్స్ ఉన్నాయనుకో, అప్పుడు కాన్సన్ట్రేషన్గా ఉంది అని అర్థం. ఓకేనా, ఒక లీటర్లో 60% ఇవన్నీ ఉంటే గన అట్లీస్ట్ వాటర్ అనేది ఒక 200 అన్నా ఉంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ తగ్గాలి అంటే ఏమవ్వాలి, వాటర్ అనేది యాడ్ అవ్వాలి. ఇలా వాటర్ యాడ్ అయ్యేసి కాన్సన్ట్రేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఎండో ఆస్మాసిస్ అంటారు. ఎండో మీన్స్ బయట నుంచి లోపలికి, ఆ బాడీలోకి అనమాట, ఎన్విరాన్మెంటల్ నుంచి లోపలికి తీసుకుంటుంది అనమాట, వాటర్ని తీసుకొని బాడీని బ్యాలెన్స్డ్గా చేసుకుంటుంది. దీన్ని ఏమంటారు, ఎండో ఆస్మాసిస్ అంటారు. ఒకవేళ ఇలా కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్గా అవ్వకపోతే, ఈ కాన్సన్ట్రేషన్ మరీ హైగా ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే
వాళ్ళ బాడీలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయిపోతాయి వాటర్ సరిగ్గా లేకపోతే. వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అనుకో అప్పుడు మెటబాలిక్ రేట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇలా మెటబాలిక్ రేట్ కన్నా తగ్గిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుంది, చివరికి చనిపోతారు ఎవరైనా కానీ అనిమల్స్. ఈ పరిస్థితి ఇలాంటి నేచర్ నుంచి బయటపడడానికి చాలా అనిమల్స్ ఏం చేస్తాయి అంటే కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు సిస్ట్ని ఫామ్ చేసుకోవడము, లేదా యాస్టివేషన్, హైబర్నేషన్ అలా వెళ్ళడము. మనమైతే కనుక ఎక్కువగా నీడ ఉండే ప్లేస్లో ఉండడము, సన్లైట్ ఎక్కువగా తగలకుండా చూసుకోవడము, ఇలాంటివన్నీ మనకుండే మాడిఫికేషన్స్ అనమాట. మన బాడీకి మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉండేటటువంటి మార్గాలు అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రోటోజోన్ హ్యాస్ contractile vacuole or pulsating vacuole which collect excess of water, later enter into the body and excrete it out through the plasma membrane. Thus they maintain asthma regulation. అంటే ఎగ్జాంపుల్ మనకి ప్రోటోజోవా యానిమల్స్ గురించి కూడా ఇక్కడ చెప్పారు. ప్రోటోజోవా యానిమల్స్లో వ్యాక్యూల్స్ ఉంటాయి కదా, కంట్రాక్టైల్ వ్యాక్యూల్స్ ఉంటాయి కదా, సంకోచ రిక్తికలు అంటారు. ఈ వ్యాక్యూల్స్ ఏం చేస్తాయి అంటే ఆ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ని, వాటర్ ఎంత ఉండాలో అంత అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే బాడీలో ఎక్కువ వాటర్, ఇవి ఆల్మోస్ట్ ప్రోటోజోవన్స్ ఎక్కడుంటాయి, ఆక్వాటిక్ అనిమల్స్ కదా, ఎక్కువగా ఆక్వాటిక్ అనిమల్స్. సో వాటర్లోనే ఉంటాయి కదా. ఇలా వాటర్లో ఉండిన దాని వల్ల ఏమవుతుంది, అవి వాటర్లోకి ఎప్పుడు ఎక్సెస్గా వాటర్ లోపలికి తీసుకునేసింది అనుకో, తీసుకుంటే ఏమవుతుంది, వాటర్లో ఉండేటటువంటి సాల్ట్స్ ఇంకా ఏమన్నా ఉంటే మెల్ట్ అయిపోతాయి ఎక్కువ వాటర్ ఉంటే కనుక. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఎక్సెస్గా ఉండే వాటర్ని ఈ కంట్రాక్టైల్ వాక్యూల్ ఏం చేస్తుందంటే బయటకి, అవుట్ సైడ్ బయటకు పంపించేస్తుంది. అలా బాడీలో ఉండే సాల్ట్స్కి అవన్నీ లేకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది బాడీకి. అలాంటప్పుడు ఎక్సెస్గా వాటర్ ఉంటే కనుక దాన్ని బయటకు పంపించేస్తారనమాట ఈ ప్రోటోజోవన్స్. సో ఇలా మెయింటైన్ చేయడాన్ని ఏమంటారంటే ఆస్మా రెగ్యులేషన్ అంటారు. ఆస్మా రెగ్యులేషన్ అంటారు. ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ద బాడీ ఈజ్ covered by closely arranged exoskeletal scales which prevents absorption of water through body surface. అంటే చూడండి, కొన్ని ఫ్రెష్ వాటర్లో ఉండేటటువంటి ఫిషెస్, ఆ ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిషెస్ గురించి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిషెస్ని బయట అంటే ఎక్సోస్కెలిటన్ లాగా మనకి స్కేల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ స్కేల్స్ ఏం చేస్తాయి, ఆ స్కేల్స్ వలన బాడీకి ఏమన్నా సరే బయట నుండి ఎక్కువ వాటర్ కానీ ఇంకే వాటర్లోనే కదా ఉంటాయి ఫిషెస్, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అంటున్నాం అంటే మంచినీటిలో ఉండే ఫిషెస్సే. ఈ స్కేల్స్ ఉన్న దాని వల్ల ఏమవుతుంది అంటే బాడీ సర్ఫేస్ నుంచి కూడా వాటర్ అనేది, వాటర్కి ఇంపర్మియబిలిటీ ఉండడం కోసం అనేసి స్కేల్ అనేది అక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్సోస్కెలిటన్ లాగా స్కేల్ ఉన్న దాని వల్ల ఏమవుతుంది, ఎక్కువ వాటర్ అనేది వాటి స్కిన్ నుంచి లోపలికి పోకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు, ఫ్రెష్ వాటర్లో వాటికి కావాల్సినంత వాటర్ దొరుకుతుంది, వాటి గిల్స్ నుంచి వాటి మౌత్ నుంచి వాటర్ లోపలికి బయటికి వెళ్తూనే ఉంటుంది, అక్కడే సరిపోతుంది. వాటికి కావాల్సినవి తీసుకుంటుంది, అవసరం లేని అక్కడే మౌత్ నుంచి బయటికి అంటే ఫ్రెష్ వాటర్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్సెస్గా స్కిన్ నుంచి పోయిందనుకో ఎక్కువ అయిపోతుంది వాటర్లో ఎక్కువైపోతే బాడీలో ఉండే సాల్ట్స్ ఇంకా ఏమన్నా మెల్ట్ అయిపోతాయి. అప్పుడు బాడీకి ఈక్విలిబ్రియం అనేది పోతుంది అనమాట, అప్పుడు కూడా ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది. ఓకేనా? ఇదేంటి ఫిషెస్ గురించి. ఇంకా ఇన్ మెరైన్ వర్టిబ్రేట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద concentration of surrounding marine water, hence osmosis take place. To avoid loss of water, their body is covered by thick skin or covered by loosely arranged exoskeletal scales. ఓకేనా? అంతే కదా, ఇందాక నేను ఏం చెప్పాను, ఈ వాటర్ బాడీలో ఎక్సెస్గా వాటర్ అయిందంటే అవి వాటి మౌత్ నుంచి అలా బయట వచ్చేస్తాయని చెప్పుకున్నాం కదా, వాటర్ బయట వస్తుంది కదా. సో దీన్ని ఏమంటారు, ఎక్సో ఆస్మాసిస్ అంటారు. ఇందాక ముందర చెప్పాను నేను ఎండో ఆస్మాసిస్ అని కూడా, అంటే లోపలికి తీసుకోవడాన్ని ఎండో ఆస్మాసిస్ అని, బయటకు వదిలేయడాన్ని ఎక్సో ఆస్మాసిస్ అని అంటారనమాట. ఓకేనా? బాడీలో ఉండే వాటర్ ఉంటుంది కదా, బాడీలో ఉండే వాటర్ ఎప్పుడన్నా సరే ఫ్రెష్ వాటర్ కాకుండా ఇంక వేరే వాటర్లో ఉండేటివి, ఆ బాడీలో ఉండే వాటర్ని లాస్ అవ్వనీయకుండా ఈ స్కేల్స్ అనేటివి
అరేంజ్ అయ్యి అనమాట. ఆ స్కేల్స్ వల్ల కూడా ఎక్సో ఆస్మాసిస్ జరగకుండా ఉంటుంది. ఇది ఎలాంటి ప్లేస్లో, మెరైన్ లేదా సాల్టీ వాటర్ ఉండే చోట. సాల్టీ వాటర్ ఉండే చోట సాల్ట్ వాటరే కదా బాడీలో ఉంటాయనుకుంటారేమో, కాదు. వాటికి కావాల్సిన టైప్లో ఉండే వాటరే ఉంటుంది, ఫ్రెష్ వాటరే ఉంటుంది. ఎలా ఉంటుంది, మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిన్నప్పుడు H2O మాలిక్యూల్ కూడా ఫామ్ అవుతుంది కదా, అలా దీనికి కూడా అలా ఫామ్ అవుతుంది H2O మాలిక్యూల్. అలా ఫామ్ అయినటువంటి H2Oని అది లాస్ అవ్వనీయకుండా పైన అంటే సర్ఫేస్లో వాటికి స్కేల్స్ ఉంటాయి. సో ఎక్సో ఆస్మాసిస్ జరగకుండా ఇవి స్కేల్స్ ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అవసరమైన చోట. అంటే ఇక్కడ మెరైన్ అండ్ సాల్ట్ వాటర్లో ఇలా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. మనకి డిపెండింగ్ అపాన్ ద ఆస్మాటిక్ ప్రెజర్ ద ఆక్వాటిక్ అనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. అంటే ఈ ఆక్వాటిక్ అనిమల్స్ని కొన్ని టైప్గా డివైడ్ చేశారనమాట. కొన్ని ఇట్లా 3-4 టైప్స్గా డివైడ్ చేశారు. అది ఎందుకు ఇలా డివైడ్ చేశారు అనే దాని గురించి ప్రజెంట్ చూద్దాము. చూడండి. అంటే ఇక్కడ ఏదైనా సరే చూడండి, డిపెండింగ్ ఆస్మాటిక్ ప్రెజర్ని బేస్ చేసుకొని అనిమల్స్ని ఇట్లా మెయిన్లీ ఇక్కడ 5 టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. ఏంది? ఐసోటోనిక్, హైపర్టోనిక్, హైపోటోనిక్, స్టీనోహాలైన్, యూరిహాలైన్. ఇట్లా 5 టైప్స్గా డివైడ్ చేస్తారు అనిమల్స్ని. ఏది? ఆస్మాటిక్ ప్రెజర్ని బేస్ చేసుకొని. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి, ఐసోటోనిక్. The osmotic pressure inside the animal body is similar to that of the surrounding environment. అంటే ఐసోటోనిక్ అంటే ఏంటంటే బాడీలో చూడండి, బాడీ లోపల ఉండేటటువంటి ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఎన్విరాన్మెంట్లో ఉండే, అంటే మీడియం వాటర్ అయితే కనుక, చుట్టూ ఉండే మీడియం వాటర్ అయితే కనుక, ఓకేనా, వాటర్లో ఉండేటటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ ఒకటేగా ఉంటాయి అన్నమాట కొన్ని అనిమల్స్కి. అంటే బాడీలో ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉందో కొన్ని అలాంటి కాన్సన్ట్రేషన్ ఉండే వాటర్లోనే ఉంటాయి. ఓకేనా. ఇలాంటి అనిమల్స్ ఏమంటారంటే ఐసోటోనిక్ అనిమల్స్ అంటారు. అలాగే హైపర్టోనిక్ అనిమల్స్. ద osmotic pressure of the sea water is higher than that of the body fluid of animals. Hence, the water is loss of the bodies of marine fishes to maintain the water balance. The marine fishes drink water. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే హైపర్టోనిక్ మీన్స్ ఏంటంటే, ఒకవేళ మెరైన్ వాటర్ అనుకుంటే కనుక ఈ మెరైన్ వాటర్లో ఉండేటటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ కంటే బాడీలో ఉండేటటువంటి బాడీ ఫ్లూయిడ్లో ఉండేటటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ కంటే బాడీలో తక్కువ ఉంటుంది ప్రెషర్ అనేది. ఓకేనా. మెరైన్ వాటర్లో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే కదా. మెరైన్ వాటర్లో చాలా ఎక్కువ పర్సెంటేజ్లో సాల్ట్స్ అనేటివి మిల్ట్ అయి ఉంటాయి కదా మెరైన్ వాటర్లో. సో ఆస్మాటిక్ ప్రెషర్ని చూస్తే బాడీలో ఆస్మాటిక్ ప్రెషర్ కంటే మెరైన్లో ఎక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఓకేనా. ఇలాంటి అనిమల్స్ని ఇలా అక్కడ ఉండే అనిమల్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతాయి అంటే వాటర్ని ఈ ఫిషెస్ ఏం చేస్తాయంటే ఎక్సెస్గా అయిన ఏదన్నా లాస్ అయిన వాటర్ని ఆ మెరైన్ వాటర్ని తీసుకుంటాయి. మెరైన్ వాటర్ని తీసుకుంటే బాడీ లోపలికి ఎక్కువగా సాల్ట్స్ వెళ్ళిపోతాయేమో, బాడీకి ప్రాబ్లం అయి చనిపోతుందేమో అనుకుంటారేమో. కానీ ఆ సాల్ట్స్ని అలా ఏవైనా సరే ఆ వాటర్లో ఉండేటటువంటి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండేటటువంటి ఆ సాల్ట్స్ని ఏం చేస్తాయంటే బాడీలో ఉండేటటువంటి క్లోరైడ్ సెల్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఈ ఎక్కువ అయినటువంటి సాల్ట్స్ని బయటకు పంపించేస్తాయి. ఓకేనా. అంటే వాటర్ని మాత్రం పెట్టుకొని వాటర్లో ఉండే మిక్స్ అయినటువంటి వాటిని బయటకు దోస్తాయి అనమాట. ఎప్పుడు ఇది జరుగుతుంది? బాడీలో తక్కువ వాటర్ ఉన్నప్పుడు. ఓకేనా. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కదా ఇక్కడ, బాడీలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేస్తాయన్నమాట. ఓకేనా. వీటికి గిల్స్ కూడా ఉంటాయి. ఆ గిల్స్ వల్ల కూడా బాడీలో ఉండేటటువంటి ఈ ఎక్సెస్గా ఉండేటటువంటి సాల్ట్స్ని బయటకు పంపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ హైపోటోనిక్. దీనికి రివర్స్ మీకు అర్థమైందల్లా. ద ఆస్మాటిక్ ప్రెషర్ ఇన్సైడ్ ద అనిమల్ బాడీ ఈజ్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే హైపోటోనిక్ అంటే బాడీలో ఉండే ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ని ఆ సరౌండింగ్లో అంటే వాటర్లో ఉండే ప్రెషర్ కంటే కూడా బాడీలోనే ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఇట్లా ఫ్రెష్ వాటర్లో జరుగుతుంది.
ఫ్రెష్ వాటర్లో ఒక ఫిష్ ఉంటే కనుక దాన్ని ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఫ్రెష్ వాటర్లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దీని బాడీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఇప్పుడు అవి రెండు ఈక్విలిబ్రియం అవ్వాలి కదా, అలాంటప్పుడు ఏం చేసుకుంటాయి, ఆ వాటర్ని ఎక్కువ తీసుకుంటాయి. అప్పుడు ఇవన్నీ బాడీలో ఉండే కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యే వరకు వాటర్ని తీసేసుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఇలా చూడండి, ఇట్లా 3 టైప్స్గా డివైడ్ చేసినారు. దేని వేసుకొని, అట్మాటిక్ ఆస్మాటిక్ ప్రెజర్ని బేస్ చేసుకొని అది అవి ఉండే మీడియము, బాడీ నేచర్ని బట్టి కొన్ని అయితే ఈక్వల్గా ఉంటాయి, కొన్ని మెరైన్లో ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్, కొన్నిటికి బాడీలో ఎక్కువ ఉంటుంది, ఫిష్ బాడీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడ కూడా సర్వైవ్ అవుతాయి, ఈక్విలిబ్రియం అవ్వితేనే అవి బతుకుతాయి అని చెప్పా. అక్కడ కూడా సర్వైవ్ అవుతాయి, వాటికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, అలా వాటిని ఈక్విలిబ్రియం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ద వాటర్ ఈజ్ టేకన్ త్రూ గిల్స్, అంతే కదా. నెక్స్ట్ చూడండి, దస్ ఓకే, thus the power of osmoregulation varies to great extent among fishes and determine the nature of fishes to live either in marine water and or in fresh water. అంటే ఇక్కడ చూడండి, ఈ 3 టైప్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా పైన చెప్పిన విధంగా ఈ ఆస్మా రెగ్యులేషన్ అనేది ఉండేసి ఆ మెరైన్ వాటర్లో కానీ ఆ ఫ్రెష్ వాటర్లో కానీ సర్వైవ్ అవుతూ ఉంటాయి అనిమల్స్ అనేటివి. అక్వాటిక్ అనిమల్స్ ఆర్ కామన్లీ అడాప్టెడ్ టు లైవ్ వితిన్ ఏ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్. ఆన్ దిస్ బేసిస్ ఆఫ్ అక్వాటిక్ అనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్, ఇంకా ఈ అక్వాటిక్ అనిమల్స్ని ఇంకా కొన్ని టైప్స్గా క్లాసిఫై చేశారమ్మా. అది కూడా ఏంటి, బాడీలో ఉండేటటువంటి సాల్ట్స్, ఈ బాడీలో ఉన్నాయి కదా, ఏది సాల్ట్కి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ అని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, స్టీనోహాలైన్, యూరిహాలైన్. స్టీనోహాలైన్ అండ్ యూరిహాలైన్. స్టీనోహాలైన్ చూడండి, ఇదేంటంటే అనిమల్స్ హ్యావ్ లిటిల్ పవర్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ డిఫరెన్స్ ఇన్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాటర్. అంటే చూడండి, ఈ స్టీనోహాలైన్ అంటే ఏంటంటే ఈ అనిమల్స్ ఉండేటటువంటి వాటర్లో ఎక్కడ ఉంటుందంటే ఈ సాల్ట్స్కి ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్కి, అంటే బాడీలో ఉండే సాల్ట్ కాన్సన్ట్రేషన్కి వాటర్లో ఉండే సాల్ట్ కాన్సన్ట్రేషన్కి కొంచెం జస్ట్ కొద్దిగా స్లైట్గా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట, చాలా తక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు ఇలాంటి అనిమల్స్ని ఏమంటారు అంటే స్టీనోహాలైన్ అనిమల్స్ అంటారు. అలాగే యూరిహాలైన్ అనిమల్స్ విచ్ ఆర్ ఏబుల్ టు టాలరేట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్. అంటే ఏ అనిమల్స్ అయితే, కొన్ని అనిమల్స్ ఉంటాయి కదా, ఈ అనిమల్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేటటువంటి వాటర్లో కూడా సర్వైవ్ అవుతాయి చూడు, అలాంటి వాటిని ఏమంటారంటే యూరిహాలైన్ అనిమల్స్ అంటారు. ఓకేనా, అవి టాలరేట్ చేసే కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకుని తక్కువ కాన్సన్ట్రేషన్లో మాత్రం ఉంటాయి, కొన్ని కొన్ని ఎక్కువైనా ఉంటాయి. తక్కువ కాన్సన్ట్రేషన్లో మాత్రమే ఉండేటివి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో వేస్తే చనిపోతాయి. ఓకేనా, ఇంకొన్ని అనిమల్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే దాంట్లో కూడా సర్వైవ్ అవుతాయి అని అర్థం ఇక్కడ మనకి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అనిమల్స్, ఈ అనిమల్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ animals like salmon and anguilla are able to regulate their water balance in either a hypertonic or hypotonic medium, and thus they are both stenohylin and euryhylin. Animals living in uh, estuarine or brackish water are generally euryhylin, but they can uh, withstand greater fluctuation in salt concentration during low tide and high tide. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, కొన్ని అనిమల్స్ గురించి ఇక్కడ చెప్పారు, సాల్మన్ అండ్ యాంగ్వెల్లా ఫిషెస్, ఈ రెండు కూడా ఇవి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అంటే హై కాన్సన్ట్రేషన్ అండ్ లో కాన్సన్ట్రేషన్, ఇవి ఎక్కడైనా ఉంటాయన్నమాట. కొన్ని అనిమల్స్ హైలోనూ ఉండొచ్చు, లో కాన్సన్ట్రేషన్లోనూ, ఇలా కొన్ని అనిమల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకిష్ వాటర్ ఉంది కదా,
ఆ బ్రాకిష్ వాటర్లో ఎలా ఉంటుంది కాన్సన్ట్రేషను? బ్రాకిష్ మీన్స్ ఏంటి? ఎక్కడైతే రివర్ మెరైన్తో కలుస్తుందో ఆ ఏరియానే కదా బ్రాకిష్ అంటాము. అప్పుడు మెరైన్తో టచ్ ఉంటే కనుక అవి ఫ్రెష్ వాటర్ అంటే సాల్ట్స్ అన్నిటికి తక్కువ ఉంటాయి. ఏది రివర్కి సంబంధించినవి ఉంటాయి. మెరైన్కి సంబంధించింది ఉంటే కనుక ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ ఉండే ఫిషెస్ ఎలా ఉండాలి? రెండు రకాల వాటర్కి ఇది ఆ, అవి టాలరేట్ చేసేలాగా ఉండాలి, అంతే కదా. ఫస్ట్ రెండు ఏం చెప్పుకున్నాము? ఒకటి హై కాన్సన్ట్రేషన్లో కూడా ఉంటుంది, ఒకటి లో కాన్సన్ట్రేషన్లో మాత్రమే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పేది ఏంటి? కొన్ని అనిమల్స్ సాల్మన్ ఫిష్, ఎంగిల్లా ఫిష్, ఈ 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ కాన్సన్ట్రేషన్ లో అయినా కానీ కాన్సన్ట్రేషన్ హై అయినా కానీ ఇవి ఉంటాయంట అక్కడ. ఓకేనా? పై రెండిటికి ఉండే మాడిఫికేషన్ రెండు దీనికి సంబంధించి ఉంటాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్లో బతకడానికి అవి మాడిఫికేషన్స్ బాడీలో ఉంటాయి, తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడానికి కూడా మాడిఫికేషన్స్ వీటి బాడీలో ఉంటాయన్నమాట. ఓకేనా? అర్థమైందా? కొన్ని ఇలా కూడా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ వచ్చేది వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ఆంఫిబియన్ స్టేట్. ఇందాక మనం ఏమి ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాం, వాటర్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, ఆక్వాటిక్ అనిమల్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ఆంఫిబియన్ స్టేట్. చూడండి ఈ ఆంఫిబియన్స్ గురించి చూస్తే కనుక మీకు తెలుసు ఆంఫిబియన్స్ అంటే ఏవి అనేసి. ఆంఫిబియన్ అంటే ఆంఫి మీన్స్ టూ కదా, రెండు చోట్ల ఉండగలిగేవి, టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఫామ్లో. చూడండి లైఫ్ originate first in the water because of scarcity of food and shelter. May aquatic organisms attempt to invade and colonies that land. అంటే ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించింది జనరల్గా మనకు తెలుసు. ఫస్ట్ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆక్వాటిక్ ఫామ్లోనే, వాటర్లోనే కదా. ఎందుకు అక్కడ స్టార్ట్ అయింది అంటే అక్కడ వాటికి కావాల్సినటువంటి ఫుడ్, అక్కడ కావాల్సిన షెల్టర్ అన్నీ కూడా ఉన్నాయి. ఫుడ్ ఏంటిది అంటే వాటర్లో ఉండే ఆక్వాటిక్ ఫామ్స్ పెద్దగా ఫుడ్ ఏం కావాలి? అక్కడ ఉండే చిన్న చిన్న మాస్, ఓకేనా, అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న వేరే యానిమల్స్ అవి సరిపోతాయి కదా. సో అక్కడ షెల్టర్ ఫుడ్ రెండు ఉంది కాబట్టి ఫస్ట్ లైఫ్ ఆరిజిన్ ఎక్కడైంది అంటే వాటర్లోనే అయింది కదా. ఇన్ దీస్ అటెంప్ట్ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ అనిమల్స్ ఓన్లీ could succeed, other could not do because of scarcity of water on land. The success in invading land is due to their ability to secure and retain sufficient water during unfavorable or adverse conditions. In spite of water problem, life on land has certain advantages such as a good vegetation for food and shelter, a free availability of oxygen and space of movement. Those animals which are successful in invading land have developed certain adapt adaptive characters like breathing with lungs at the time of scarcity of water for aquatic respiration. అంటే చూడండి ఇక్కడ మనకి ఏం తెలుస్తానంటే ఇంకా మళ్ళీ కొన్ని అనిమల్స్ మెరైన్ ఫామ్లో కూడా ఉన్నాయి. కొన్ని అనిమల్స్ అవి ఏమైనాయి? టెరెస్ట్రియల్లోకి వెళ్ళాయి. కొన్ని టెరెస్ట్రియల్లోకి వెళ్ళలేకపోయినాయి, కొన్ని వాటర్లోనే ఉండిపోయినాయి అని అర్థం. ఓకేనా? ఇక్కడ టెరెస్ట్రియల్లో బాగా అంటే సర్వైవ్ అవ్వడానికి అక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట సరిపోయేటటువంటి థింగ్స్. చూడండి వాటి బాడీలు ఏవైతే టెరెస్ట్రియల్లోకి వెళ్ళాయో అంటే వాటర్ని వదిలేసి భూమి మీదకి వచ్చాయో వాటికి వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆ వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ కొన్ని అనిమల్స్ ఉన్నాయి కాబట్టే అవి బయటకు రాగలిగినాయి, లేదంటే వాటర్లోనే ఉండాల్సింది. ఓకేనా? అలాగే టెరెస్ట్రియల్ మీద ఫుడ్, అలాగే ప్లాంట్, నెక్స్ట్ షాడో, ఓటు, ఓకేనా, ఇవన్నీ కూడా అనిమల్ అనేది మూమెంట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏరియా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండడం వలన అవి బయట కూడా ఉంటాయి అని వాటికి థాట్ రావడం వల్ల ఎవరైతే బాడీలో వాటర్ని స్టోర్ చేసుకుంటారో వాళ్ళు భూమి మీదకి వచ్చినారు జస్ట్ అలా. ఓకేనా? టెరెస్ట్రియల్ మీదకి వచ్చి
కొన్ని అడాప్టేషన్స్ కూడా డెవలప్ చేసుకున్నారు. ఓకేనా. అనిమల్స్ లివింగ్ ఇన్ డిక్టేట్ పూల్ జనరలీ faced the desiccation of water, of pollution of water to died over such adverse circumstances. These animals have physiologically adaptations to use the variable oxygen for respiration. The most successful group of animal which can survive both on land and in water are the amphibians. అడాప్టేషన్స్ ఫర్ ల్యాండ్ లైఫ్ ఆర్ అంటే ఇక్కడ చూడండి మనకు ఈ అనిమల్స్ లివింగ్ కొన్ని పూల్స్ కావచ్చు, కొన్ని గుహల్లాగా అలా ఉంటాయి చూడండి, అలా అక్కడ ఉండేటటువంటి అనిమల్స్ కూడా కావచ్చు. ఇవే ఏమంటే ఎందుకు అక్కడ ఉంటాయి అంటే, ఎందుకుంటాయి, వాటర్ లాస్ వల్ల, అలాగే పొల్యూషన్స్. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లం వల్ల ఏమవుతాయి అంటే ఇవి తప్పించుకునేదానికి అక్కడికి వెళ్ళిపోతాయి గుహల్లోకి అట్లా. ఓకేనా. అలాగే ఈ కొన్ని అనిమల్స్ రెస్పిరేషన్ చేసే కెపాసిటీ కూడా ఉంటాయన్నమాట. రెస్పిరేషన్ అంటే లంగ్స్ నుంచి రెస్పిరేషన్ చేసే కెపాసిటీ ఉన్న దానివల్ల ఎర్త్ మీద కూడా, అలాగే టెరెస్ట్రియల్ మీద కూడా ఉండిపోతాయి అన్నమాట. ఇలాంటి క్యారెక్టర్స్ ఫస్ట్లో మనకి చూసిన క్యారెక్టర్స్ ఏవి అంటే యాంఫీబియన్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ కొన్ని అడాప్టేషన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, అవి ఏవి అంటే సర్టైన్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియా కెన్ లైవ్ ఆన్ వెట్ గ్రాస్ ఆఫ్ మోర్ దెన్ 50 hours. అంటే ఇక్కడ చూడండి, మన ఇండియాలో కొన్ని స్పీసీస్కి చెందినటువంటి ఈ ఫిషెస్ ఏం చేస్తాయంటే గడ్డి ప్లేస్ అంటే గ్రాస్ ఉంటుంది కదా, గ్రాస్లో కూడా 50 hours పైన వాటర్ లేకపోయినా కూడా ఉండిపోతాయంట కొన్ని స్పీసీస్. అది కూడా ఫిష్కి సంబంధించిన కొన్ని స్పీసీస్. మనకు తెలిసి ఫిషెస్ ఎక్కడుంటాయి, మనకు తెలిసిన ఫిషెస్ జనరల్లీ వాటర్లోనే కదా. ఇంకా కొన్ని ఫిషెస్ ఎక్కడుంటాయి అంటే గ్రాస్ మీద కూడా ఉంటాయంట. అది కూడా 50 hours వరకు ఉండగలవంట లివింగ్లోనే. సమ్ అనిమల్స్ లైక్ స్నేల్ అండ్ ఆంఫిబియన్స్ అండర్గో సమ్మర్ స్లీప్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. ఇంకొన్ని అనిమల్స్ ఏం చేస్తాయి, స్నేల్స్ అండ్ యాంఫీబియన్స్ సమ్మర్ సీజన్లో కొన్ని సమ్మర్ స్లీప్కి వెళ్తాయి. దాన్ని సమ్మర్ స్లీప్ని ఏమంటారు, యాస్టివేషన్ అంటారు. సమ్మర్ స్లీప్ అంటే ఏమి, వింటర్లో స్లీప్ చేయదాని కాదు అర్థము. సమ్మర్ స్లీప్ అంటే ఏంటంటే వాటి బాడీ మెకానిజం అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా డిక్రీజ్ చేసుకొని తక్కువగా చేసుకొని ఒకే చోట ఉండిపోతుంది అనమాట, ఎక్కువగా ఏ యాక్టివిటీస్ చేయకుండా. ఓకేనా. సౌత్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ప్రొటాప్టిరస్ కన్స్ట్రక్ట్ స్పెషల్ మడ్ కకూన్ అండ్ లైవ్స్ ఇన్ డ్యూరింగ్ డ్రై సీజన్. అంటే ఇంకా కొన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ప్రొటాప్టిరస్ అనే లంగ్ ఫిష్ ఇది సమ్మర్ సీజన్లో ఏం చేస్తుందంటే వీటి బాడీ చుట్టూ కూడా కకూన్ని ఫామ్ చేసుకుంటుంది. కకూన్ అంటే అదొక శాక్ లాగా అనుకోండి, కకూన్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే దాని ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు బయట వచ్చేస్తుంది అనమాట, దాన్ని తొలగించేసి. సౌత్ ఆఫ్రికా అదే కదా, సర్టైన్ ప్రోటోజోవన్స్ ప్రొడ్యూసిస్ట్ అండ్ సమ్ క్రస్టేషియన్ ప్రొడ్యూస్డ్ రెసిస్టెన్స్ ఎగ్స్ టు టైడ్ ఓవర్ డ్రాట్ పీరియడ్స్. అంటే చూడండి ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే కొన్ని అనిమల్స్ అవిగా కొన్ని ప్రోటోజోవన్ అనిమల్స్ ఏం చేసుకుంటే సిస్ట్ని ఫామ్ చేసుకుంటాయి. సిస్ట్ అంతే కూడా దాని చుట్టూ ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుని దాంట్లో ఉండిపోతాయి. కొన్ని క్రస్టేషియన్ అనిమల్స్ ఏం చేసుకుంటాయి అంటే ఇవి ఫేవరబుల్ కండిషన్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ని కూడా తట్టుకునేలాగా బాడీలో మాడిఫికేషన్స్ ఉంటాయన్నమాట వాటికి. ఓకేనా. నెక్స్ట్ డాఫ్నియా చూడండి. డాఫ్నియా ఈజ్ ఏ క్రస్టేషియన్ లివింగ్ ఇన్ టెంపరరీ పూల్ అండ్ reproduce by pathogenesis. The young ones on maturation also reproduce in the same way to take advantages of water when it is available for a short duration.
when the pool drifts up under adverse condition, the male appear, the female produce different types of eggs with require fertilization of their development. Fertilization of their development. Only one such egg is produced by each female and it is sheltered in the brood pouch of the female. This brood pouch is modified into uh, an epithelium. After the death of female, the epithelium spread from the body of the female and remain itself as a resistant egg case in which the egg can survive for a long period. The egg case being very light, it can be carried away by wind to another place. When the adverse of rainy season, the egg hatch out and starts the life cycle again. Okay, now water problems in last one. Water problems in terrestrial environment. Okay, now water problems is very severe on land or terrestrial environment. The successful invasion of colonization of dry land depend upon the adaptations of securing and retaining water body. In the water body, terrestrial animals have developed various adaptations to conserve water and uh, avoid desiccation. Adaptants, insects, spiders occurs in large number on land, have impossible covering of body made up of chitinous exoskeleton, tracheal system, and reduced spherical in insects reduce the loss of water. In reptiles, the body is covered by scales and cells. In birds, the body is covered by feathers. The reptiles and bird drink water if necessary to maintain water balance. Burrowing animals to go deep into the soil during dry season to avoid uh, desiccation. Activation of summer sleep or dormancy is summer is another device to protect from the extreme heat and prevent water loss. ఓకేనా అంటే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే డాఫ్నియా చూడండి. ఈ డాఫ్నియా అనేది ఇది పర్మనెంట్, ఇది టెంపరవరీగా ఏం చేస్తుందంటే చిన్న చిన్న లేక్స్లో అలాగా ఉండేసి ఇవి పార్థినోజెన్సిస్ మెథడ్లో రీజనరేషన్ చేసుకుంటాయి. పార్థినోజెన్సిస్ మీన్స్ గామెట్స్తో పని లేకుండా పిల్లలు రావడం, దాన్ని ఏమంటారు పార్థినోజెన్సిస్ అంటారు. ఓకేనా. ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి, మేల్ ఫీమేల్ అనిమల్స్ ఏం చేసుకుంటాయి, మామూలుగా ఫర్టిలైజేషన్ చేసుకొని నెక్స్ట్ ఎగ్స్ రిలీజ్ చేసి దాని నుంచి ఎగ్ వన్ అనేది వస్తుంది. అంటే కండిషన్స్ని బేస్ చేసుకొని రీప్రొడక్షన్ కూడా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అలాగే చూడండి, వాటర్ ప్రాబ్లమ్ ఇన్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ గురించి చూస్తే ఈ వాటర్, ఈ కొన్ని ఇన్సెక్ట్స్ అలాగే స్పైడర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి ఎక్సోస్కెలిటన్ లాగా కైటిన్తో ఫామ్ చేసుకుంటుంది. అలాగే కొన్ని ఇన్సెక్ట్స్ ఈ ట్రాకియల్ సిస్టమ్ అనేటివి ఉంటాయి, వీటి నుంచి వాటర్ లాస్ అవ్వకుండా చేసుకుంటుంది. అలాగే కొన్ని రెప్టీలియాస్లో బాడీని సరౌండ్ చేస్తే కొన్ని స్కేల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఈ అన్ఫేవరబుల్ కండిషన్ నుంచి బయటపడుతుంది అనమాట. అలాగే కొన్ని బర్డ్స్ అయితే కనుక వాటి ఫెదర్స్ ఉంటాయి. అలాగే కొన్ని చూడండి బర్రోయింగ్ అనిమల్స్ ఏమవుతాయి, ఆ వింటర్ సీజన్లో ఆ హోల్లోకి వెళ్ళి అక్కడే ఉంటాయి. కొన్ని యాక్టివేషన్ అలా హైబర్నేషన్ కూడా జరుపుకుంటూ ఉంటాయమ్మా. ప్రొటాప్టిరస్ అనే ఫిషెస్ ఏవైనా అన్ఫేవరబుల్ కండిషన్స్ వస్తే కనుక దాని చుట్టూ కకూన్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా. ఇలా వాటర్ లేనప్పుడు అలాగే వింటర్ అయినా లేదంటే